ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లు నేర్చుకోవాలని ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ ఆధ్వర్యంలో మీకు తెలుసా ప్రోగ్రాంలో భాగంగా కాకినాడ బానుగుడి జంక్షన్ సమీపంలో గల పైడా డిగ్రీ కళాశాలలో యువతకు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు నెల రోజుల పాటు కాలేజీలు, గ్రామ సచివాలయాలు, నర్సింగ్ కళాశాలల్లో వీధుల్లో యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ముఖ్య అతిథులు డిఎస్సి బుచ్చిబాబు, రత్నంరాజు, గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలర్ బేబీ సరోజిని, ఏఆర్టీ కౌన్సిలర్ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ పాపయ్య రాజు, వైస్ ప్రిన్సిపల్ సూర్య విశ్వనాథ్, సభ్యులు గణ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి, చేంజెస్ సభ్యులు సూరాడి శివ, సరోజ, గాయత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. we always want to be in a straight line లోనే అంతా యాక్చువల్ ఉండడం కూడా పొరపాటు ఎప్పుడైనా కొన్ని మన కంట్రోల్లో లేని విషయాలు జరిగినా కూడా కొన్ని విషయాల పట్ల మీకు అవగాహన ఉండడం వల్ల సో దాని నుంచి రాబోయేటువంటి ప్రమాదాల నుంచి కానీ లేకపోతే రాబోయే వ్యాధుల నుంచి మనం తప్పించుకోవడం అలాగా ఈ సబ్జెక్ట్ మనకే కాకపోవచ్చు, లేకపోతే మన ఊళ్ళో ఉండేవాళ్ళు పక్క వాళ్ళతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇలాంటి లక్షణాలు చేస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం డిసీజ్ వచ్చిన తర్వాత మనం వరి బదులు ఇనీషియల్గానే మనం దాని మీద అవేర్నెస్ ఉండి తీసుకునే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది ఫర్దర్గా మిగిలిన వాళ్ళని తీసుకెట్టకుండా ఉంటుంది, వాళ్ళు కూడా లైఫ్ సేవ్ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ బికాస్ దీస్ ఆర్ ది బేసిక్ సెంటర్స్ ప్రధానంగా యూత్లో ఎక్కువ తెలియని వయసు అవేర్నెస్ ఉండదు. మనం చూసారా తెలుగులో క్షణికాలు వేసి ఉండరు మూమెంట్లో సమ్టైమ్స్ రిసార్ట్ కొన్ని దాంట్లో మనం రిసార్ట్ అవుతాం కాబట్టి మీకు పిల్లలకి అవేర్నెస్ ఉండాలి. నేను గురించి మాట్లాడతారు కానీ ఈ విషయం గురించి మాత్రం మాట్లాడరు. ఈవెన్ హెచ్ఐవి ఉందని కూడా ఓపెన్ గా చెప్తారు కానీ ఎస్టీడీస్ ఉన్నాయని ఎవ్వరు ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడరు. దాన్ని ఇంకా దాస్తూనే ఉన్నాం కనుక హెచ్ఐవి ఇంకా కనిపిస్తుంది మన దగ్గర. గతంలో మన తాతల కాలం అప్పుడు ఇవే ఎస్టీడీస్ గతంలో ఒక 20 ఏళ్ళ క్రితం ఎస్టీడి అనేవారు. ఎస్టీడి అంటే విన్నారా మీరు? ఎస్టీడీ అనే పదం ఎప్పుడన్నా ఇదే ఉంటారు, టెలిఫోన్ బూత్ దగ్గర ఉండేది గతంలో. దాన్ని ఏం చేస్తారంటే ఎస్టీడి అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే డిసీజ్ అంటే చాలా పెద్ద వ్యాధిగా ఉంటుంది కనుక డి అనేది తీసేసి ఎస్టిఐ అని పెట్టారు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే ఏదో కొంచెం చిన్నగా కనిపిస్తుందని ఎస్టిఐ అని మార్చారు అనమాట. అది ఇది ఒకటే కానీ సింపుల్ ఉండడానికి ఎస్టిఐ అని పెట్టారు. ఈ ఎస్టిఐ అనేదాన్ని గతంలో 30 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళు ఏమని పిలిచేవారంటే హెచ్ఐవితో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి, యువత ఎక్కువగా హెచ్ఐవి బారిన పడితే రాబోయే సమాజం నాశనం అవుతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఓన్లీ జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఐరిస్ పీపుల్స్ అంటారు. ఐరిస్ పీపుల్స్ అంటే మీకు తెలుసో తెలీదు, ట్రక్కర్స్ అంటే కొంతమంది లారీ డ్రైవర్స్ ఎక్కడ ఎక్కువగా స్టే చేస్తారు హైవేస్లో కానీ, లేదంటే సెక్స్ వర్కర్స్ కమ్యూనిటీ కానీ, లేదంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ, లేదంటే మైగ్రెంట్స్ పీపుల్స్ అంటారు. ఒక చోట నుంచి ఇంకొక చోట పనికి వస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. దూరంగా ఉండే సందర్భంలో ఏంటంటే ఎవరినొకరిని కలిసే అవకాశాలు ఉంటాయి, దానివల్ల హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరికి కళాశాల విద్యార్థులు అందరికీను, అదేవిధంగా స్కూల్ స్థాయి వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే హెచ్ఐవి అనేటువంటిది రాదు తప్ప హెచ్ఐవి మీద అవగాహన లేకపోతే హెచ్ఐవి అనేది వచ్చే అవకాశాలు